ఇది నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. భారత్ పాక్ మధ్య ఇటీవల జరిగిన ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్ ఇప్పుడు ఆ క్రెడిట్ తను తీసుకోకుండా మాట్లాడారు. రెండు దేశాల నాయకులు చాలా స్మార్ట్ గా నిర్ణయం తీసుకుని అణుయుద్ధం జరగకుండా కాపాడారని తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ కు శ్వేత సౌధంలో ట్రంప్ బుధవారం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ఇదే టైంలో ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు. మోదీతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన ట్రంప్ భారత్ తో అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్టు వివరించారు. పాకిస్తాన్ వైపు నుంచి మునీర్, భారత్ తరపున మోదీ ఇరువురు యుద్ధాన్ని తెరదించేందుకు చొరవ చూపించారని చెప్పారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ సమీప ప్రజలకు ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్లాంట్ శాటిలైట్ చిత్రాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ టెహ్రాన్ కు నైరుతి దిశలో 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ ని చల్లపరచడానికి సహాయపడుతుంది. కానీ ఇది అణ్వాయుధాల్లో ఉపయోగించగల ప్లూటోనియంని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 639 మంది మరణించగా 1329 మంది గాయపడినట్టు తెలుస్తోంది. వారిలో 263 మంది సామాన్య ప్రజలు కాగా 154 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ప్రతీకారంగా ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్లో 24 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడినట్టు చెప్పింది. అయితే ఇరాన్ ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం 224 మంది మృతి చెందగా గాయపడిన వారి సంఖ్య 1277గా పేర్కొంది. ఇరాన్ పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్లో ఆయుధ సంపత్తి రోజు రోజుకి తగ్గిపోతోంది. ఇరాన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ చెప్తున్నా యుద్ధాన్ని కొనసాగించడం మాత్రం ఐడిఎఫ్ కి కష్టంగా మారుతోంది. ఇరాన్ క్షిపణులను నేల కూల్చడానికి అవసరమయ్యే లాంగ్ రేంజ్ మిసైల్ ఇంటర్సెప్టర్ సరఫరా తగ్గిపోతోంది. ఇజ్రాయెల్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తగినంతగా లేవని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. గత 6 రోజులుగా ఇరు దేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ పై దాదాపు 400 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. వీటిలో చాలా వరకు మిసైళ్లను ఇజ్రాయెల్ సైన్యం మధ్యలోనే కూల్చేసింది. ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ దగ్గర ఇంకా 1600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్ పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ వాటన్నిటినీ కూల్చే ఇంటర్సెప్టర్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు. అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్ పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ లెవెటోబి లకీలకి సాయంత్రం బద్దలైంది. దీంతో భారీగా బూడిద ఆకాశంలోకి ఎగిసిపడింది. ఈ బూడిద మేఘం దాదాపు 150 కిలోమీటర్ల దూరం నుండి కనిపిస్తోంది. దీంతో అధికారులు అత్యున్నత స్థాయి అగ్నిపర్వత హెచ్చరికను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా గగనతలాన్ని మూసివేశారు. బాలిలోని నగురారాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అనేక విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. వర్జిన్ ఆస్ట్రేలియా, జెట్స్టా ఎయిర్ న్యూజిలాండ్, సింగపూర్ కు చెందిన టైగర్ ఎయిర్, చైనాకు చెందిన జున్యావో ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేశాయి. ఢిల్లీ నుంచి బాలికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని గాల్లో ఉండగానే తిరిగి రావాలని సూచించడంతో అది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి చేరుకుంది. భారీ వర్షాల వల్ల లావా ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందని ఇండోనేషియా జియాలజీ ఏజెన్సీ హెచ్చరించింది. నివాసితులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.